విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి 44వ వార్డ్ అబీతి నగర్లో గల పార్కును విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ తో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 సంవత్సరాల క్రితం నుంచి అనేక సమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని తెలిపారు. 2004 మాస్టర్ ప్లాన్ ప్రకారం పలు రోడ్లు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే నియోజకవర్గంలో 17 వార్డులు ఉంటే 13 వార్డుల్లో ఇప్పటికే వాటర్ సప్లైకి సరఫరా అయ్యేలా దాదాపు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు బాణల శ్రీనివాసరావు, రవీంద్రనాథ్ ఠాకూర్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గోపి కన్నప్పుడు బాగుంది. నమస్తే. అవకాశాలతో పాటు అన్ని రంగాల సివిక్ కేబిలిటీ సంబంధించి కూడా ఒక మోడల్ మన దగ్గర ఏ సమస్య కూడా లేదు అని అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలనేది నా కళ. దానికి మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీస్సులు దీవులు ఉంటాయి. తప్పకుండా నా కోసం ఎవరైతే ఓటు అభ్యర్థించి నాకు మద్దతు తెలుపుతాం అందరూ కూడా మీరు రేపొద్దు గర్వపడే విధంగా మేము మంచి పని చేసాం, మీరు ఓటు అభ్యర్థించిన వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించే విధంగా నడుచుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. రెండోది, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బత్స బాబు మీలాగే మా బాణ శ్రీని గారు కూడా మంచి పేరు, ఎంతమంది చాలా మంది. అతను 23లో వాళ్ళు చీఫ్ గెస్ట్ వచ్చారు ఉగాదికి. ఒక 6 నెలల్లోనే మాకు చిల్డ్రన్స్ ఐటమ్స్. హలో, పెద్దలు కేకే రాజు గారికి, అవర్ అసోసియేషన్ తాలూకా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ స్వాగతం. కంటెస్ట్ చేస్తున్నారు.